ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. ఇవాళ రెసిపీలోకి వెళ్ళే ముందే మనం కిచెన్ టిప్స్ కొన్ని చెప్తాను. ఒకటి, మనం పచ్చిమిరపకాయలు తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి. అవి తొందరగా ఎరుపు కలర్లోకి మారకుండా, అంటే పండిపోకుండా ఉండాలి అంటే పసుపు కొంచెం కలిపేసి పచ్చిమిర్చితో ఒక సీసాలో కనుక మనం గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎరుపు కింద మారకుండా ఉంటాయి. ఇంకొకటి, రెండో టిప్ వచ్చేసి, పెరుగు ఉంది కదా, తొందరగా పులిసిపోద్ది కదా, అలా పులవకుండా ఉండాలంటే ఒక కొబ్బరి ముక్క, చిన్న కొబ్బరి ముక్క పెరుగులో వేస్తే కనుక మనకు పెరుగు అనేది పులవకుండా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళిపోదామా ఇవాళ రెసిపీలోకి. టమాటా పచ్చడి. ఇది మనకు రోటి పచ్చడి, మిక్సీలోనూ వేసుకోవచ్చు, అన్నంలోకి కూడా బాగుంటుంది, వేడివేడి అన్నంలోకి, అన్ని టిఫిన్స్లోకి సూట్ అవుతుంది. దీనికోసం నేను ఇక్కడ 6 టమోటాలు తీసుకున్నాను, ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను. సో టమోటాలను ముక్కలుగా కట్ చేసేసుకోండి. అలాగే ఉల్లిపాయ నిలువ చిలుకలు కోసుకొని కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ కడిగేసేసి పక్కన పెట్టుకోండి. ఈ లోపల బాండీ పెట్టేసి, బాండీలోకి ఒక గరిట, కరెక్ట్గా చూపించేస్తున్నాను కదా, ఆ గరిటతో ఒక గరిట ఆయిల్ వేసేసి మిర్చి అన్నీ వేసేసేసి మనం జాగ్రత్తగా వేయించుకోవాలి. సో ఆయిల్ అనేది మీకు ఎక్కువ అవసరం లేదు, మనకు మళ్ళీ టమోటాలు వేసినప్పుడు ఆయిల్ వేస్తాం కాబట్టి చక్కగా గరిట నిండుగా సరిపోతుందండి. తీసుకొని చక్కగా వేయించుకోవాలి, స్పూన్తో కదిపించుకుంటాం. ఇక్కడ నేను వచ్చేసేసి ఒక 20 to 30 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఘాటు ఎక్కువ తింటాను కాబట్టి మీరు తినే ఘాటుని బట్టి మిర్చి తగ్గించుకోవచ్చు. అలాగే మనం తీసుకొచ్చిన మిర్చి ఘాటుని బట్టి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అవి వేగిన తర్వాత మారనివ్వద్దండి, తీసేయాలి. తర్వాత ఇదిగో చూడండి, బాండీ పెట్టి టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసేసి, ఇక్కడ మనకు ఈ టమాటా నుంచి నీరు ఊరుతుంది. అలాగే సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, ఇక్కడ చక్కగా అవుతుంది. సాల్ట్ వచ్చేసి మనం మార్కెట్లో యూజ్ చేసే సాల్ట్ యూజ్ చేసుకోవచ్చు, లేదా గళ్ళుప్పు వేసుకోవచ్చు పాత పద్ధతిన. సో నేను ఇక్కడ గళ్ళుప్పు వేసానండి. గళ్ళుప్పు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ గళ్ళుప్పు అనేది నేను చల్లటం జరుగుతుంది. ఇదిగోండి. సో గళ్ళుప్పు చల్లేసేస్తే మనకు ఆ ఉప్పుకి ఈ టమాటాకి నీరు లాగుతుంది. దీంట్లోకి వచ్చి ఒక రెండు గరిటెలు ఆయిల్ అనేది వేస్తున్నాను చూడండి. నేను ఎప్పుడు చూపించే గరిటెతోనే 2 గరిటెలు ఆయిల్ వేస్తాను. సో ఆయిల్ వేయటం వల్ల మనకేమవుతుందంటే చక్కగా తొందరగా మెదిగిపోతుంది. ఆయిల్ సరిగ్గా ఉంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. ఇదిగోండి, మూత పెట్టేసుకొని మధ్యలో మధ్యలో కదిపించుకోవాలి. చూడండి, ఇంకా టమాటాలో నీరు ఉంది, మనకు పూర్తిగా నీరు ఇంకిపోవాలి టమాటాలు. ఆ నీరు మొత్తం లాగేసేసి చక్కగా మెత్తగా అయిపోవాలి టమాటాలు. అప్పుడు మనం పప్పు గుత్తితో మెదుపుకున్నా బాగుంటుంది, లేదా రోట్లో దంచుకున్నా బాగుంటుంది, మిక్సీలో వేసుకున్నా బాగుంటుంది. ఇదిగో చూడండి చక్కగా. సో ఇక్కడ మనకు వేగిన తర్వాత ఏం చేస్తామంటే, ఏం లేదు, నేను ఇక్కడ వచ్చేసి రోట్లో దంచామండి. మిక్సీ వేసుకున్న వాళ్ళు మిక్సీ వేసుకోవచ్చు, లేదా మెత్తగా అయిపోతే పప్పు గుత్తితో చక్కగా మెదుపుకున్నా కానీ మనకు వస్తుంది. దీనికి తిరగమాత ఏం అవసరం లేదండి, అన్నీ మనం ఇక్కడ వేసేసాం కాబట్టి తిరగమాత కూడా అవసరం లేదు. అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది. అందరూ ట్రై చేయండి, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.